మన యూట్యూబ్ ఛానల్ చూసి లేకపోతే నా ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ లాగిన్ అయ్యి చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ రీసెంట్గా వాళ్ళ మ్యూచువల్ ఫండ్ యాప్ ఓపెన్ చేస్తే డాష్ బోర్డ్ మొత్తం రెడ్ కలర్లో కనపడుతుంది. సార్ అన్నీ పడిపోతున్నాయి సార్, మార్కెట్ క్రాష్ అయిపోయింది సార్, నేను నా మ్యూచువల్ ఫండ్ కంటిన్యూ చేయాలన్నా, నా ఎస్ఐపి కంటిన్యూ చేయాలన్నా, ఆపేయాలన్నా అని చాలామంది అడుగుతున్నారు. బాస్, బిగినర్స్ స్టార్టింగ్లో ఈ భయాలు ఉంటాయి. బట్ ఇన్వెస్ట్మెంట్ మనం లాంగ్ రన్ కోసం పెట్టాము. ఈ మధ్యలో వచ్చే మార్కెట్ కరెక్షన్స్కి భయపడొద్దు. అసలు ఈ టైంలో మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్స్పర్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా సరే ఈ మార్కెట్ ఎప్పుడు క్రాష్ అయిద్దా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మీరు ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారు కదా, ఈ మార్కెట్ పడిపోయినప్పుడు తక్కువ రేట్కే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో ఇవాళ పడ్డ మార్కెట్ ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ పైకి లేస్తుంది. అప్పుడు మీ ప్రాఫిట్స్ డబుల్ అవుతాయి. అందుకని ఎప్పుడూ కూడా మీ ఎస్ఐపి మార్కెట్ పడ్డా లేచినా మీరు కంగారు పడొద్దు. మార్కెట్ పడ్డప్పుడు ఇంకెక్కువ యూనిట్స్ వస్తాయి కాబట్టి దీన్ని కంటిన్యూ చేయడమే ఏకైక మార్గం. మీరు అనుకోకుండా అందులో నుంచి తీసేస్తే లాసే ఎక్కువ చూస్తారు. మీరు ఈ 2 రోజుల కోసం మీరు మహా అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు ప్రాఫిట్ ఉండి ఇప్పుడు పడుతుంది కదా, భయపడకండి, మళ్ళీ ప్రాఫిట్లోకి వస్తుంది. మ్యాక్సిమం మీ ఓపిక 7 ఇయర్స్లో కనీసం మీరు పెట్టిన దానికి డబ్బులు రావడానికి స్కోప్ ఉంటుంది. మీరు 2-3 సంవత్సరాలకి నా డబ్బులు లాస్ అయిపోతున్నాయి, నా మనీ అంతా పోతుంది, బాస్ సంవత్సరం 2 సంవత్సరాలకి ఎక్కడ పోయి ప్రాఫిట్ వచ్చేది? మీరు ఇంకా వడ్డీ వ్యాపారస్తుల్లో ఆలోచించకండి. ఎందుకంటే ఆ వడ్డీలు ఇవ్వడం, అవి వసూలు చేసుకోవడం, ఒకవేళ అక్కడి నుంచి రాకపోతే దాన్ని వసూలు చేయడానికి పడాల్సిన మెంటల్ టెన్షను, అది అలవాటు ఉన్న వాళ్ళు పడతారు. మీకు అలవాటు లేకపోతే సైలెంట్గా మీరు ఎస్ఐపి స్టార్ట్ చేశారుగా, దాన్ని కంటిన్యూ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. తొందరపడొద్దు, ఏమీ కాదు, మార్కెట్ మళ్ళీ రికవరీ అవుద్ది, మంచి ప్రాఫిట్ చూడగలుగుతారు.